ఇందులో ఏదో పదార్థం పోసి నువ్వు అదే తాగాలి, దాన్ని ఏమంటారు? రెడిక్యులస్ అంటారు. నువ్వు నమ్మిందే నేను నమ్మాలి, నమ్మలేదు కాబట్టి మేము కొత్త కొత్త దేశాలు పుట్టించేస్తాం, లేకపోతే నిన్ను పుట్టిక లేకుండా చేసేస్తాం. ఆ మతాలు భూమికి అవసరమా? ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆ అమ్మాయిని బట్టలు చింపేసి వీడియో తీస్తూ నాశనం చేస్తూ యాసిడ్ పోస్తూ ఇంత క్రూరత్వం కారణం ఏంటి? తను వాళ్ళ మతం కాకపోవడం. ఏదో వీడియో చూశాను, చెరువు పచ్చగా, చెట్లు గడ్డి అన్నీ ఉన్నాయి. భగవంతుడు ఇంత అందమైన ప్రకృతిని దేనికి ఇచ్చాడు? ఆ పక్షులు కూడా వినపడుతూ ఉన్నాయి, కోకోలు. ఈ ఎంత అందమైన ప్రకృతి దేనికి? చక్కగా లేచి స్నానం చేసి భగవంతుని ఆరాధన చేసుకో, నీ జీవితాన్ని సుఖంగా గడుపుని. కానీ ఆ చెరువు బంగ్లాదేశ్లో చెరువు, అందులో చెరువు ఒడ్డున బోల్డన్ని శవాలు, సూట్ కేసులతో పారిపోతున్న వాళ్ళని చంపేసి, చంపిన వాళ్ళు ఎవరో మనకు తెలుసు, చంపబడింది ఎవరో తెలుసు. ఇక్కడ సెలబ్రిటీస్ అనేవాళ్ళు కానీ, ఎవడికి పుట్టాడో తెలియని ఓ బాల్ డ్యాన్సర్ కొడుకు శివుడు ఫోటో చూపిస్తూ పార్లమెంట్లో హిందుత్వం అంటే హింస అన్నటువంటి, ఏ జాతికి చెందినోడు తెలియనోడు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే హిందువులు మనుషులు కదా వాడి దృష్టిలో? వాడు హిందువు కాదు మనకు తెలుసు, వాడు కులగణన చేయాలి అంటాడు, వాడు కులం ఏంటో చెప్పడు. మేము దత్తాత్రేయ గొచ్చుకుని అంటాడు వాడు. ఈజ్ నాట్ బిలాంగ్స్ టు దత్త, ఈజ్ బిలాంగ్స్ టు చెత్త. బాహుబలిని చంపింది ఎవరు? 2వ ఎపిసోడ్లో తెలిసిపోయింది. వీడెవడో ఇంతవరకు 75 ఏళ్ళు అనేది వెళ్ళ. వీడు మీదో విషయం. కలకత్తా డాక్టర్ వీడియోలో అమ్మాయి గొంతు కొయ్యబడి చాలా బాధపడుతూ, అది అసలు ఇంకా అలా కళ్ళల్లో ఉంది. అంటే ఇప్పుడు ఒక గర్భిణి అయినటువంటి ఏనుగు కడుపులో బాంబు పెట్టిన, పండులో పెట్టి ఓ గర్భిణి, ఇవాళ పశ్చిమ బెంగాల్ పర్బని అనే జిల్లాలో గర్భిణి అయిన ఏనుగునికి నిప్పు పెట్టేసిన, ఆడపిల్లను అలా నాశనం చేసేసిన, బెంగాల్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, సూట్ కేసులో కావచ్చు, వాడి మతంతో సంబంధం లేకుండా, ఎవరితో సమ్మతి లేకుండా వాళ్ళందరినీ భూమి మీద లేకుండా చెయ్యాలి. దీంతో ఏకీభవించేటువంటి ఇతర మతస్థులు ఉంటే వారికి నా నమస్కారాలు. కానీ జోక్ ఏంటంటే, పాలస్తీనాలో ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ ర్యాలీలు చేసి ఖండించారు, పార్లమెంట్లో జై పాలస్తీనా, జై భీము, జై మీము అన్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ అన్యాయం మీద ఎవరన్నా నువ్వు భయ్యా అనుకుంటున్న వాళ్ళు మాట్లాడారా? ఒక్క భయ్యా కాదు గురుగారు, ఈ దేశంలో ఉండాలంటే భయం వేస్తుంది అని కొంతమంది సెలబ్రిటీస్ అయితే సాక్షాత్తు బంగ్లాదేశ్ పిఎంఐ నాకు ఇండియా అయితే సేఫ్ కంట్రీ అని చెప్పేసి వచ్చేసారు అని చెప్పేసి విన్నాను. నిజమే కదమ్మా, ఆలోచించు. వాళ్ళకి 56 దేశాలు ఉన్నాయి. ఆవిడ ఇంకెక్కడికైనా వెళ్ళుండొచ్చు, కానీ భారత్నే ఆశ్రయించింది ఆవిడ. దీన్ని బట్టి అర్థమవుతుందిగా, ఎవరైతే పీకే సినిమా తీసి 100 కోట్ల పైన తినేసి ఇలాంటి వచనాలు పీకాడు, ఇంకొకడు చివరికి మనం ఉపరాష్ట్రపతిని చేసినా కూడా ఇది ఇప్పుడు కాదు, ఇందిరా టైంలో మొన్న అమ్మేసుకోవడమే దేశ రహస్యాలు. ఇప్పుడు నేనేమంటా అంటే, ఇప్పుడు ఆవిడ పేరు బంగ్లా ప్రధాని చేశారు, ఆవిడ ఇప్పుడు ఇండియాలో ఉన్నారు, ఏం పేరు ఆవిడ? హసీనా అంట. హసీనా, షేక్ హసీనా అమ్మా. ఓకే, Hmm. ఈ షేక్ హసీనా ఈవిడ భారత్కి వచ్చేసింది, ఆశ్రయం పొందింది. ఆవిడ ఇంటి మీద దాడి చేశారు, ఎత్తుపోయారు అవి ఇవి. ఆశ్చర్యం ఏమిటంటే
ఎత్తుకుపోయిన వాళ్ళు ఇల్లిటరేట్స్ ఉంటే అది వేరే కథ. వాళ్ళు ఆవిడ యొక్క లో వస్త్రాలు కూడా ఇలాగా పట్టుకుని 76 ఏళ్ళు ఆవిడకి. అవును. ఆవిడ ఇంట్లో సూట్ కేసు ఏదో పట్టుకెళ్తుంది ఒక ఆవిడ. తెర చూస్తే ఆవిడ బంగ్లాదేశ్లో సర్జన్. ఉమ్. సో నేనేమంటానంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఏమిటంటే అది ఈ భూమి హిందువులది కాదు, ఇది నా స్టేట్మెంట్. అలాగే ముస్లింది క్రైస్తవులది కూడా కాదు. ఈ భూమి సకల ప్రాణులది. నువ్వు గెస్ట్గా వచ్చావు. ఈ స్టేట్మెంట్తో నేను ఏకీభవిస్తున్నా అనే ముస్లిమ్స్ క్రైస్తవులు ఉంటే నమస్కారం. ఉమ్. కానీ వాళ్ళ పుస్తకాలు ఒప్పుకుంటాయా? ఈ భూమి మీద అందరూ హిందువులే ఉండక్కర్లేదు, అన్ని మతాల వాళ్ళు ఉండొచ్చు. ఎవరి ఆరాధనా విధానం వారిది. నేను చెప్పగలను. నేను నమ్మిన రాముణ్ణి, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా నీతిగా, చట్టబద్ధంగా, న్యాయంగా జీవిస్తే చాలు. ఉమ్. ఈ మాట వాళ్ళు చెప్తారా? ఓ డిబేట్కి వచ్చాయి, ఎలా వచ్చేస్తాం? నువ్వు క్వాలిఫైడ్ అవ్వాలిగా. ఇప్పుడు నేను డిబేట్ ఎవరితో చేస్తాను? ఇంకో మతస్థుడితో చేస్తాను. నువ్వు పేరు చివరి తోకలు వాడుకుంటావు. మాయే మాకే పుట్టి కదా. ఉమ్. ఇప్పుడు నేను ఎవరితో డిబేట్ చేయాలి? క్రిస్టియన్తో చేయాలి, లేదా ముస్లింతో చేయాలి. నువ్వు 50-50 గడివి నీ పేరు చివర తోక పెట్టుకుంటావు కదా. నీకు పేరే పెట్టలేని పనికిమాల మతంలో ఉంటూ నువ్వు ఇప్పుడు ఏదో ఉద్యోగం చేయాలనుకోండి, క్వాలిఫికేషన్ ఉండాలి వద్దా? ఉండాలి. ఎవరికైనా పెళ్లి చేయాలనుకోండి, ఆ పక్కన క్వాలిఫైడ్ అయితేనే కదా ఇస్తాను. ఉమ్. 2 మతాల విషయాల్లో మాట్లాడుకోవాలంటే క్వాలిఫికేషన్ ఉండాలి. క్వాలిఫికేషన్ ఏంటి? నువ్వు అర్హుడు అయి ఉండాలి కదా. నేను చెప్పగలను కదా, నాకు రాధా మనోహర్ దాస్ అనే నాకు ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు. పబ్లిక్లో చెప్తుందా? నా పూర్వీకులకు కానీ, నాకు కానీ, నా దేశానికి కానీ, ఆ ఎడారి మత గ్రంథాల్లో ఉన్న పేర్లకి, నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి ఏ సంబంధం లేదు. నేను చెప్తున్నా, నువ్వు చెప్పగలగాలి. అప్పుడు నువ్వేదో మాకు అర్థమవుతుంది. అలాగే నాతో డిబేట్ చేయాలి అంటే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి. నువ్వు వేరే కదా, అకార్డింగ్ యూ నువ్వు వేరే కదా. ఓకే. ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేస్తే మనం వేరంటే పోనీ అప్పుడు నేను కూర్చుంటా. ఇప్పుడు నీ డిస్కషన్ దేనికోసం? మాదోటే కరెక్ట్ అనడం వలన కదా అవును. మేము మాట్లాడాల్సి వచ్చేది. దేనికి? మాదొకటే కరెక్ట్ అని నువ్వు అంటున్నావు కాబట్టి. ఉమ్. ఇప్పుడు మొన్న ఒకసారి ఎక్కడ వేరే ఇంటర్వ్యూలో మేము నమ్మే రాముని, కృష్ణుని, శివుణ్ణి నువ్వు నమ్మపోయినా పర్లేదు, ఇలా నువ్వు చెప్పగలవా అన్న. ఓకే. అతను వెంటనే అక్కర్లే, మా జీసస్ నమ్మక్కర్లేదని. ఇప్పుడు నీ దగ్గర ఐటెం కొనక్కర్లేదన్నప్పుడు ఎంతకిస్తామని అడగక్కర్లేదుగా, డిస్కషన్ లేదుగా. ఉమ్. నాన్న ఉదయ్ చెప్పండి నాన్న. నాన్న మీరు నాన్న ఫోన్ చేశారు నాన్న నిన్న ఎప్పుడు. రాధా మనోహర్ దాస్ గారు నాన్న బాగున్నాను నాన్న, చెప్పండి నాన్న. ఉదయ్ కిరణ్, మీరు 26 ప్రశ్నలు అని అంటున్నారు. అది పీడిఎఫ్ ఏమైనా ఉందా మీ నన్ను దగ్గర? పెడతాను నాన్న. మీ వాట్సాప్ ఇదేనా? ఇదేనండి, నాయన. ఇప్పుడు చేసిన నెంబర్. నాన్న పెడతాను నాన్న. నాన్న సరేనండి. నాన్న జై శ్రీరామ్, జై శ్రీరామ్. అదేం గుంటూరు గొర్రె, ఇది గోదావరి గొర్రె. ఇక్కడ ఏం తప్పలేదు. ఆ, ముఖ్యంగా అన్నిటికన్నా కలిచివేస్తుంది. దేశం అంతా రగిలిపోతుంది. ఆ, కోల్కత్తాలో డ్యూటీలో ఉన్న డాక్టర్ని 36 గంటలు పనిచేసి విశ్రాంతి తీసుకుందాం అని వెళ్ళిన ఒక డాక్టర్ని ఆ అమ్మాయిని దారుణంగా హింసించి అత్యాచారం చేసి, కనీసం ఎవరు చేశారు, ఎంతమంది చేశారో కూడా బయటికి రానియకుండా ఇంకా కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్న వాళ్ళని ఏం చేయాలంటారు? వాళ్ళని అదే చెయ్యాలి, అంతే. ఉమ్. అదే చెయ్యాలి. ఉమ్. ఆడెవడో టికానా లేనివాడు ఒకడు ఉన్నాడు, టికాయిత్ అని. వాడు ఏదో మాట్లాడుతాడు, చూశాను వీడియో. తల్లిదండ్రులదే తప్పు అంటమ్మా. ఉమ్.
ఏం మాట్లాడాలి మనం?